అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక పంచాయతీ నిధుల గోల్మాల్ వెలుగులోకి వచ్చింది. స్వచ్ఛ భారత్ నిధుల పేరుతో లక్షల రూపాయలు పక్కదారి పట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాట్రేనికోన మండలం బ్రహ్మ సమేద్యం పంచాయతీలో జరిగిన ఈ వ్యవహారం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. జిల్లాలోని కాట్రేనికోన మండలం బ్రహ్మ సమేద్యం పంచాయతీ బలసుదిప్ప గ్రామంలో స్వచ్ఛ భారత్ నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. స్వచ్ఛ భారత్ పథకం కింద వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి సుమారు ₹1 కోటి నిధులు మంజూరయ్యాయి. 2018లో 58 లక్షల పంచాయతీ ఖాతాలో జమ అయ్యాయి. అయితే 2024 నవంబర్ నుంచి 2025 మధ్య కాలంలో అవుట్సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసిన ఇసుకపట్ల నాగేంద్ర పంచాయతీ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసి 16 మంది ఖాతాల్లో సుమారు 55 లక్షలకు పైగా జమ చేసినట్లు ఆరోపణలున్నాయి. మాజీ కార్యదర్శి కె శ్రీనివాస్ ఖాతాలను పరిశీలించగా ఖాతాలో కేవలం ₹67,000 మాత్రమే మిగిలి ఉన్నట్లు గుర్తించారు. బ్యాంకు స్టేట్మెంట్లు పరిశీలించగా భారీ మొత్తంలో డబ్బులు బదిలీ అయిన విషయం బయటపడింది. ఇక ఈ ఘటనపై కాట్రేనికోన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేసి చీటింగ్ ఫోర్జరీ కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పంచాయతీ నిధుల దుర్వినియోగంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్ చెప్పండి. మానస, అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం బ్రహ్మ సమేద్యం అనే గ్రామంలో పంచాయతీలో దగ్గరగా 55 లక్షల రూపాయలు గోల్మాల్ జరిగినట్లు అక్కడ ఉన్నటువంటి కార్యదర్శి దాన్ని నిర్ధారించడం జరిగింది. దీంట్లో ఇసుకపట్ల నాగేంద్ర అనేటువంటి ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి పాత్ర ఎక్కువగా ఉందని వాళ్ళందరూ చెప్తున్నారు. దీంట్లో స్వచ్ఛ భారత్కి సంబంధించినటువంటి నిధులు 2018 సంవత్సరంలో విడుదల చేయటం జరిగింది. ఆ నిధులని అప్పటి ఉన్నటువంటి శ్రీనివాస్ అనేటువంటి కార్యదర్శి యొక్క సంతకం ఫోర్జరీ చేసి సుమారు 55 మంది ఖాతాల్లోకి ఈ నాగేంద్ర అనేటువంటి వ్యక్తి తరలించడం జరిగింది. తరలించి అతను డ్రా చేసుకుని అతను వాడుకోవడం జరిగింది. ఇదే విషయాన్ని అక్కడ ఉన్నటువంటి కార్యదర్శి నిర్ధారించుకుని బ్యాంకుకు వెళ్ళి ఇవన్నీ కూడా చెక్ చేయించగా అది నిజమని తేలటంతో వెంటనే వారు పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. పోలీస్ కంప్లైంట్ ద్వారా చెక్కులని అలాగే డ్రా చేసినటువంటి అమౌంట్ ని బ్యాంకుల ద్వారా చెక్ చేయిస్తే ఇది నిజమని నిర్ధారించడం జరిగింది. వెంటనే అతనిపై క్రిమినల్ కేసు, ఫోర్జరీ మీద సంతకాలు పెట్టినటువంటి కేసులు ఇవన్నీ ఇతని మీద ఏర్పాటు చేసి పోలీస్ ఎంక్వైరీ జరుగుతుంది. ఇదే పంచాయతీలో గతంలో ₹1 కోటి మేర గోల్మాల్ జరిగినట్టు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పంచాయతీ రోడ్లు అలాగే డ్రైన్లకి సంబంధించినటువంటి స్వచ్ఛ భారత్ సంబంధించినటువంటి నిధులు గోల్మాల్ అవుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ ఉన్నటువంటి బ్రహ్మ సమేద్యం అనేటువంటి ఊరిని స్వచ్ఛ భారత్ లో భాగంగా క్లీన్ అండ్ గ్రీన్ గా చేయడానికి అప్పటి ప్రభుత్వం పూనుకుంది. కానీ అక్కడ ఒక్క పని కూడా జరగకుండా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఒకే ఒకడు ఫోర్జరీ సంతకం ద్వారా ఇంత అమౌంట్ తీసుకుని అతని ఖాతాల్లో వాడుకుని అతని సొంతంగా వాడుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ దీని మీద ప్రత్యేకమైన సిట్ దర్యాప్తు చేయించి నిజాలు వర్తించి ఆ సొమ్ముని రికవరీ చేయవలసిందిగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుతున్నారు. మానస, అయితే రవికిరణ్ చెప్పండి, కంప్యూటర్ ఆపరేటర్ కు బ్యాంకు లావాదేవీలపై ఇంత అధికారం ఎలా వచ్చింది? అలాగే 16 మంది ఖాతాల్లో కూడా డబ్బులు జమ అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. అసలు వాళ్ళు ఎవరు? అంటే ఇక్కడ కంప్యూటర్ ఆపరేటర్ అంటే ఇంతకు ముందు ఒక కార్యదర్శి సత్యనారాయణ అనేటువంటి ఒక కార్యదర్శి ఇక్కడ పనిచేస్తుండేవాడు. అతను ఆరోగ్య కారణాల దృష్ట్యా అతను ఇక్కడ దీనికి విధులకి హాజరు కాకపోవడం వల్ల వేరే ఒక శ్రీనివాస్ అనేటువంటి కార్యదర్శిని అక్కడ నియమించడం జరిగింది. అతను యొక్క అథెంటికేషన్ ని ఇతనికి ఇవ్వడం జరిగింది. ఆ లోపల ఉన్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్ కి ఇతను ఇవ్వడం జరిగింది. దాన్ని ఆసరాగా చేసుకుని ఇతను ఆ సంతకాలని ఫోర్జరీ చేసి వీటిలోకి మళ్లించిన తర్వాత ఒక్కొక్క నెలకొక్కసారి ₹1,00,000 చెప్పిన ఇతను తీసుకుని ఎవరికి అనుమానం రాకుండా ఇతను దీన్ని ఆ డబ్బులంతా సొంతంగా వాడుకోవడం జరిగింది. మానస,
అయితే రవికిరణ్ చెప్పండి, ఈ కేసులో ఇంకెవరైనా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా ఉన్నారా? అది ఎవరో దీని మీద అయితే దర్యాప్తు జరగవలసి ఉంది, కానీ ఎవరూ లేరు అని అంటున్నారు. కానీ ఒక వ్యక్తి ఇంత చేస్తాడనేటువంటి దాని మీద కూడా ప్రజలకి విపరీతమైన ఆరోపణలు ఉన్నాయి. ఆ గ్రామం వాళ్ళకి ప్రత్యేకమైన దర్యాప్తు జరిగితే కానీ తెలియవచ్చే అవకాశాలు లేవు. మానస. ఓకే, థ్యాంక్ యూ రవికిరణ్.